ఆకాశం రంగు మారుతున్న ఒక సాయంకాలం లీవి అనే ఒక వృద్ధుడు తన మనసులో మోస్తున్న వెను ప్రశ్నకు సమాధానం వెతుకుతూ కన్ఫ్యూషియస్ నివాసానికి చేరుకున్నాడు. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు లేవు కానీ ఆయన మౌనం గోడు గోడున ఏడుస్తోంది. ఆయన అడిగిన ప్రశ్న నేడు ప్రతి తల్లిదండ్రుల మనసులో ప్రతిధ్వనించే ప్రశ్నే. మహాశయ, మన జీవితపు ప్రతి అణువును మన పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా వృద్ధాప్యపు చలిలో మన చేతులు ఒంటరిగా ఎందుకు వణుకుతున్నాయి? లీవి చెడ్డ తండ్రి ఎంత మాత్రమూ కాదు. ఆయన తన శరీరాన్ని ఒక మెట్ల వంతెనగా మార్చాడు. తన పిల్లలు దానిపై నడిచి విజయ శిఖరాలను అందుకోవాలని, వారి ఆకలి తీర్చడానికి తన ఆకలిని మిగ్గేశాడు. వారి చదువు కోసం తన విశ్రాంతిని తాకట్టు పెట్టాడు. కాలం గడిచింది. పిల్లలు పెద్దవారై పెళ్లిళ్లు చేసుకుని తమ కుటుంబాలనే కొత్త చెట్లను నాటుకున్నారు. ఇక నా వంతు వచ్చింది అని లీవి అనుకున్నాడు. ఆయన తన పాత ఇంటిని అమ్మేసి కొడుకు ఇంటికి ప్రయాణమయ్యాడు. ఆ ఇల్లు పండుగలా మారుతుందని, మనవలు మరమరాళ్ల కిలకిలలతో తన ముసలితనం తేలిపోతుందని ఊహించుకున్నాడు. కానీ ఆయన ఊహల గాలిపటం దారం తెగిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇల్లు నిండుగానే ఉంది కానీ ఆయన మనసులో ఏదో వెలితి. పగలంతా అందరూ ఎవరి పనుల ఒత్తిళ్లలో వారు పరుగులు తీసేవారు. రాత్రి ఇంటికి చేరిన తర్వాత వారికి కావలసింది నిశ్శబ్దం, మౌనం. ఆ మౌనంలో లీవి కంఠం వారికి చికాకు కలిగించే శబ్దంలా మారింది. ఆయన మాటలు అనవసరపు ఉపన్యాసాల్లా అనిపించేవి. ఆయన ఎంతగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా వారు అంతకంతకు దూరం జరగడం మొదలుపెట్టారు. ఒక శిల్పిలా తాను చెక్కిన ఆ ఇంట్లో తానిప్పుడు ఒక అనవసరమైన ఫర్నిచర్ ముక్కలా, పేరుకుపోయిన దుమ్ములా మారిపోయానని ఆయనకు అర్థమైంది. ఆ వేదనే ఆయనను కన్ఫ్యూషియస్ పాదాల చెంతకు లాక్కొచ్చింది. కన్ఫ్యూషియస్ నిట్టూర్చలేదు, సమాధానము చెప్పలేదు. ఆయన నెమ్మదిగా ఒక మట్టి కూజాను తీసుకుని అంచుదాకా నీళ్లతో నింపాడు. లీవి, నేనిప్పుడు ఈ కూజాలో మరికొంచెం నీళ్లు పోస్తే ఏమవుతుంది అని ప్రశ్నించాడు. ఏమవుతుంది? అవి పొంగి పొర్లి చుట్టూ ఉన్నదంతా తడిసి ముద్దవుతుంది అన్నాడు లీవి. కన్ఫ్యూషియస్ చిరునవ్వు నవ్వాడు. నీ పిల్లల జీవితాలు ప్రస్తుతం ఇలాగే ఉన్నాయి. నువ్వు వారి కోసం గోడలు కట్టావు, పైకప్పు వేశావు. ఆ ఇల్లు ఇప్పుడు వారి ఆలోచనలతో, వారి పిల్లల అల్లరితో, వారి ప్రపంచపు ఒత్తిడితో అంచుల దాకా నిండిపోయింది. నువ్వు ఇప్పుడు ఆ నిండు పూజలో నీ అనుభవాలనే నీటిని బలవంతంగా పోయాలని చూస్తున్నావు. అది పొంగిపోతుంది. నీ అనుభవం అమృతమే అయినా నిండు పాత్రకు అది అదనపు భారమే అవుతుంది. లీవిని తోటలోకి నడిపించాడు. అక్కడ 2 గట్టి చెట్లు ఒకదానికొకటి అతి చేరువలో ఉన్నాయి. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి గొడవ పడుతూ పెనవేసుకుపోయి ఉన్నాయి. ఆ చెట్లు బలంగా లేవు, అందంగానూ లేవు. వాటి పెరుగుదల వికృతంగా ఒకరినొకరు అణిచివేసుకుంటున్నట్టుగా ఉంది. ఇవి ఎందుకు ఇలా మారాయో చూసావా అని అడిగాడు కన్ఫ్యూషియస్. ఎవరో వాటిని ఒకదాని పక్కన ఒకటి నాటారు. అవి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చోటు లేకుండా పోయింది అన్నాడు లీవి. సంబంధాలు కూడా అంతే. సామీప్యమే ప్రేమకు ప్రమాణమని మనం భ్రమపడతాం. కానీ నీడలా అతుక్కుపోయే ప్రేమ విషపూరితమైంది. ఆత్మీయత అంటే ఒకే గదిలో ఉండడం కాదు, ఒకరి మనసులో ఒకరికి గాలి ఆడేంత స్వేచ్ఛ ఇవ్వడం. నువ్వు నీ కొడుకు జీవితంలో ప్రతి క్షణం ఉండాలని చూస్తే నీ కొమ్మలు అతని ఎదుగుదలకు అడ్డంకి అవుతాయి. ప్రేమకు శ్వాసించడానికి కొంత ఖాళీ స్థలం కావాలి లీవి. చివరగా కన్ఫ్యూషియస్ నేలపై నుండి ఒక పిడికెడు ఇసుక తీసుకున్నాడు. ఆయన దాన్ని తన పిడికిట్లో బిగించి పట్టుకున్నాడు. ఆయన పిడికిలి ఎంత గట్టిగా బిగుసుకుందో ఇసుక రేణువులు అంత వేగంగానూ ఆయన వేళ్ల సందుల నుంచి జారి నేలపై ఒక చిన్న దిబ్బలా పడ్డాయి. ఏమైంది ఇప్పుడు అని అడిగాడు కన్ఫ్యూషియస్. మీరు గట్టిగా పట్టుకోవాలనుకునే కొద్దీ అది మీ చేతి నుంచి ఎక్కువగా జారిపోయింది అన్నాడు లీవి. ప్రేమ, గౌరవం కూడా అంతే. నువ్వు వాటిని డిమాండ్ చేయలేవు. నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను కాబట్టి నన్ను ప్రేమించాలి అనే నీ ఆలోచన ఒక గట్టి పిడికిలి. ఆ పట్టు ఎంత బిగువుగా ఉంటే నీ చుట్టూ ఉన్న ఆప్యాయతల ఇసుక అంత జారిపోతుంది. ఒత్తిడితో కూడిన ప్రేమ ప్రేమ కాదు, అది ఒక శాసనం. స్వేచ్ఛగా వదిలే నీకు చెందాల్సిన ప్రేమ రేణువు ఒక్కటైనా నీ చేతిలో ఒక మచ్చలా మిగిలితే అదే నిజమైంది. మిగతాదంతా భ్రమ. కన్ఫ్యూషియస్ లీవి భుజంపై చేయి వేసి అత్యంత సున్నితమైన గొంతుతో అడిగాడు.
నువ్వు చిన్నప్పుడు ఒక మొక్క నాటినట్టు గుర్తుందా? ఆ రోజు నువ్వు నాకు ముసలితనంలో ఈ చెట్టు నీడనివ్వాలి అని షరతు పెట్టావా అని అడిగాడు. లీవి నవ్వాడు. లేదు గురువుగారు, అది పెరగడం చూడటంలోనే ఆనందం ఉంది. నీడ అంటూ పడితే అది అదృష్టం అనుకున్నాను, కానీ అది నా హక్కు అనుకోలేదు. మరి నీ పిల్లల విషయంలో మాత్రం ఎందుకు షరతులు పెడతావు? కన్ఫ్యూషియస్ ప్రశ్న గాలిలో తేలియాడింది. నువ్వు వారిని నీ కోసం పెంచలేదు, వారిని ఈ ప్రపంచం కోసం పెంచావు. ఒక తండ్రి కర్తవ్యం నదిలా ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి, ముందుకు సాగాలి. కానీ ఒడ్డున ఉన్న చెట్టు తన నీటిని ఎప్పుడు తాగిందో లెక్కపెట్టి బదులుగా నీడ కావాలని అడగకూడదు. కన్ఫ్యూషియస్ ఒక చిన్న గుడ్డ సంచిలో కొన్ని విత్తనాలను లీవీ చేతిలో పెట్టాడు. నువ్వు ఇంకా మొక్కలు నాటవచ్చు లీవీ. నువ్వు చేతులు ముడుచుకుని మరణం కోసం వేచి ఉండే సమయం కాదు. అది నువ్వు ఇంకా నేర్చుకోలేని వారికి నేర్పడానికి, నువ్వు ఇంకా చూడని వారికి కథలు చెప్పడానికి ఉన్న సమయం. పిల్లల నుండి ప్రేమ రావాలని కళ్ళు కాయలు కాచుకుంటూ కూర్చోకు. నీకు నువ్వుగా ఒక ప్రయోజనాన్ని సృష్టించుకో. ఆ మాటలు లీవి గుండెలో ఒక విత్తనంలా నాటుకున్నాయి. ఆయన తిరిగి గ్రామానికి వెళ్ళాడు. కానీ ఈసారి తన కొడుకు ఇంటికి కాదు, ఊరి పాఠశాల పక్కనే ఉన్న ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. ఆయన ఆ గదిని ఇల్లుగా మార్చుకోలేదు, ఒక గూడుగా మార్చుకున్నాడు. తనకు తెలిసిన పాటలు, కథలు, అక్షరాలను చిన్నారులతో పంచుకోవడం మొదలుపెట్టాడు. ఆయన పిడికిలి వదిలేశాడు. ఆయన ఇక తండ్రి కాదు, మాస్టర్ లీ అయ్యాడు. ఆయన ఎవరినీ తన వైపు రమ్మని బలవంతం చేయకపోవడంతో ఊరి జనమంతా ఆయన చుట్టూ చేరింది. ఆయన ప్రేమను ఆశించడం మానేసినప్పుడు ప్రేమ ఒక నిర్మలమైన నదీ ప్రవాహంలా ఆయన వైపు ప్రవహించడం మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత ఒక సాయంత్రం తన కొడుకు నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ కాగితంపై అక్షరాలు చిన్నగా వణుకుతున్నాయి. నాన్న, ఇల్లు నీ గొంతు వినక ఏదో వెలితిగా ఉంది. మనవళ్లకు నీ కథలు గుర్తొస్తున్నాయి. ఒక్కసారి మమ్మల్ని చూడడానికి రా నాన్న. మాతో కొంత సమయం గడపడానికి రా అని ఉంది. లీవి వెళ్ళినప్పుడు అక్కడ స్వాగతం వేరేలా ఉంది. ఆయన ఒక బాధ్యతలా కాకుండా ఒక ఆప్యాయతలా అక్కడికి చేరుకున్నాడు. మొదటిసారి ఆయన తన కొడుకు ఇంట్లో అతిథిగా ఉన్నప్పుడు ఆయనకు అసలైన స్వేచ్ఛ అంటే ఏమిటో అర్థమైంది. ఎప్పుడైతే ఆయన ప్రేమ అనే పిడికిలిని విప్పాడో ప్రపంచం మొత్తం తన రెండు చేతులా ఆయనను ఆప్యాయంగా హత్తుకుంది. ఈ కథ వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండడం తప్పు అని చెప్పడం లేదు. అది మన హృదయాలకు ఒక అద్దం పట్టి చూపిస్తోంది. ప్రేమ అంటే పట్టు కాదు, పంచడం. మనం ఎదుటివారి జీవితంపై యాజమాన్యం కోసం ప్రయత్నించినప్పుడు మనం వారి ఊపిరిని ఆపేస్తున్నామన్నమాట. మన ఉనికిని వారిపై రుద్దితే మనం వారి కళ్లకు కనిపించకుండా పోతాం. స్వేచ్ఛే నిజమైన సామీప్యానికి మూలం. పిడికిలి విప్పితేనే ఇసుక మిగులుతుంది. డిమాండ్ చేస్తే ప్రేమ జారిపోతుంది. అదే గౌరవం ఇస్తే అది చెట్టులా పెరుగుతుంది. కన్ఫ్యూషియస్ మాటల్లో ప్రేమ ఒక పక్షి లాంటిది. దాన్ని గట్టిగా పట్టుకుంటే అది చనిపోతుంది లేదా ఎగిరిపోతుంది. తెరిచిన చేతితో ఉంచితే అది మీ దగ్గరే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ 2500 ఏళ్ల నాటి కథ నేటి డిజిటల్ యుగంలో కూడా అంతే ప్రాసంగికం. మన తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలంటే మనం పట్టు వదలాలి, విశ్వాసం పెంచాలి.